చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని తెలుగు యువత ఐటీడీపీ నాయకులు గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నాయకులను బుధవారం ఎమ్మెల్సీ భరత్ విసిరిన సవాళ్లను స్వీకరిస్తున్నామంటూ తమిళనాడుకు చెందినటువంటి వాహనాలను ఫోటోలను మరికొన్ని ఫోటోలను మీడియా ముందు ప్రదర్శిస్తూ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, జీపీఎస్ లొకేషన్తో సహా నిరూపిస్తామని, నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ భరత్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా 40 నుండి 50 వేల మంది ప్రజలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆదరించారని, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా జనాలు రాకపోవడంతో చిరాకుతో భరత్ ఇలా మాట్లాడుతున్నారని, తాము కేసులకు బెదిరింపులకు భయపడేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు సంబంధించిన ఫోటోలు వైఎస్ఆర్ అఫీషియల్ పేజీలో ప్రదర్శించి కుప్పంలో జన సునామీ అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఊడిగం గురించి భరత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, కుప్పంలో వనరులను దోచిపెట్టి ఊడిగం చేస్తున్నది ఎవరు అనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు అంటూ విమర్శించారు. అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, కేసులు పెట్టిన చరిత్ర వైసీపీ నాయకులది అని, ఒక్క మంచి కార్యక్రమం ఏదైనా చేస్తుంటే ప్రజలకు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నియోజకవర్గం అధ్యక్షులు రాజేంద్ర, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మణి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్, బీసీసీఎల్ కుప్పం నియోజకవర్గం అధ్యక్షులు జేఎంసీ మురళి, మంజునాథ్, రవి, గిరి, ఈఆర్పీ బాలాజీ, భాస్కర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నిన్నటి రోజు కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాకు విసిరేటువంటి సవాల్ని మేము సవాల్గా స్వీకరించి ఈరోజు అతనికి సవాల్ చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గ యువత తరఫున ఎప్పుడు నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం భరత్. ఎందుకు అడుగుతున్నామంటే, నిన్నటి రోజు మా కుప్పం నియోజకవర్గ ఆరాధ్య దైవమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడి ఎదురుగా నిలబడి గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పావు, కుప్పం నియోజకవర్గానికి నేను పక్క నియోజకవర్గం నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చినట్టు నిరూపించినా నేను విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజానికం ముందు ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పావు. కాబట్టి మేము ఈరోజు సవాల్ చేస్తున్నాం. ఇదిగో సాక్ష్యం. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వేపనపల్లిలో ఒక హోటల్, ఆ హోటల్ పేరు ఐశ్వర్య భవన్. ఆ హోటల్ ముందు వైసీపీ జెండాతో కనిపిస్తున్న ఈ కారు. రెండోది, నీతో పాటు ఆ వెహికల్లో ఉన్నటువంటి వెంకటేగౌడ ఏ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి, పెద్దిరెడ్డి గారు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కర్ణాటక వాహనాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలు, తమిళనాడు వాహనాలు, ఇవన్నీ క్లియర్గా చూడండి. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ బార్డర్లు దాటి వచ్చిన వాహనాలు జీపీఎస్ లొకేషన్తో సహా మీకు అవసరమైతే మేము ఇస్తాం పత్రికా విలేకరులకు కూడా. కాబట్టి ఈ సవాల్ని నీకు దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించి మేము నిరూపించడానికి ఎక్కడ కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గ్రౌండ్ లెవెల్లో కానీ, నువ్వు బస్టాండ్కి రమ్మంటే బస్టాండ్కి వస్తాం, నీ ఆఫీస్కి రమ్మంటే నీ ఆఫీస్కి వస్తాం, మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్పావు, ఆ గంగమ్మ మీద ఒట్టేశావు. కాబట్టి నువ్వు నీ నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం మొత్తానికి కలిపితే 5,000 మంది జనాభా రాలే. పక్క రాష్ట్రాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి తరలిస్తే 5,000 మంది రాలే. నువ్వు ఆ రాకపోవడాన్ని ప్రెస్టేషన్గా తీసుకొని నీ ప్రెస్టేషన్లో ఏదంటే అది కుప్పం ప్రజలను వాగడం, మా నాయకులను వాగడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికత నీ దుర్భాషలాడడం, దీన్ని చూస్తేనే అర్థమవుతోంది రేపటి రోజు నీకు డిపాజిట్లు కూడా దక్కవు. గుర్తుపెట్టుకో భరత్, నీకు డిపాజిట్లు కూడా రావు. కుప్పం నుంచి కుప్పం ప్రజలను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మా నాయకునికి రాబోయే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీగా మేము సాధిస్తామండి. దానికి సాక్ష్యమే నిన్న నీకు వచ్చిన ప్రజానికం. కుప్పం నియోజకవర్గంలో నీకు ఎటువంటి బలాబలాలు లేవో నిన్నటితో నిరూపితమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ మొన్నటి రోజున చాలా పెద్ద మాటలు మాట్లాడారు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము, అయ్యా భరత్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తేనే వేలాదిగా కుప్పం చరిత్రలో ఎప్పుడూ రానటువంటి జనాభా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే ఆటోలు ఏర్పాటు చేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుని, చరిత్రలో ఎప్పుడు లేనట్లు సుమారు 40-50 వేల మంది కుప్పంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు అభిమానించారు, ఆదరించారు. ఆ ప్రెస్టేషన్తో మీరందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఎన్ని వేలు ఇస్తామన్నా, మీరు ఎన్ని బిర్యానీ ప్రకటిస్తామన్నా కనీసం 5,000 మంది జనాభా రాలేదు. ఆ ప్రెస్టేషన్తో, ఆ కోపంతోనే మా మీద ఎలాంటి మాటలు మాట్లాడినా, మా పైన భౌతిక దాడులు చేయాలన్నా, మా వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేమంతా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు. నువ్వు అనుకో ఉండొచ్చు భరత్, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నీ డబ్బులకో, నీ మందుకో, నీ దీనికి బాధ్యత అయిపోయి వాళ్ళు నీ దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అభిమానులు ఎవరు కూడా
డబ్బుల కోసం ఇంకో కోసం కాదు, మా గౌరవం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో మేము పనిచేస్తా ఉన్నాం. అలాంటి దాడులకు అలాంటి కేసులు భయపడే ప్రసక్తి లేదు. ఆల్రెడీ ఇప్పటికే 8 కేసులు పెట్టాము, ఇంకోటి పెడితే 9 అవుతుంది, కానీ మహా అంటే ఇంకేం జరగదు. మేము అన్నిటికీ మేము కూడా తెగించే సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఏం చేసినా అన్నిటికీ మేము తెగించి ఉన్నాము. ఖచ్చితంగా నువ్వు సమాధానం ప్రతి సమాధానం ఖచ్చితంగా మేము కూడా చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ ఆటలన్నీ ఇంక సాగవు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్షన్లకు వచ్చేసినాం, ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటావు, మరీ ముఖ్యంగా మాకు నేర్పిస్తున్నావు సంస్కారం గురించి. ఈ కుప్పం చరిత్రలోనే గొడవలు చేసింది, గౌరవాలు చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్సీ భరత్, అది వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మారు నిజాయితీకి అన్నిటికీ పెట్టింది మారు పేరు చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం కార్యకర్తలు. కుప్పం నియోజకవర్గం ఏ రోజు కూడా మేము దాడులకు ఈ సంస్కృతిని మేము తీసుకురాలేదు. అలాంటివి తీసుకొచ్చి కుప్పంలో నువ్వు ఎన్ని ఘోరాలు చేసావో మా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు. నువ్వు మాకు నేర్పిస్తే దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంటుంది భరత్ గారు, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సాక్షాత్తు మా భువనేశ్వర్ మేడం గారు కుప్పం నామినేషన్ వచ్చినప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ పెట్టారో రూలు, ఆ రూల్ తూచా తప్పకుండా పాటించి కారు దిగి ఆయన స్వయంగా నడిచి ఏదైతే మన ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ రూల్ ఉందో ఆ రూల్ తప్పకుండా పాటించారు. అది ఏమయ్యా మీకు ఒక రూల్, వైసీపీ ఒక రూల్, మాకు ఒక రూలా? నీ కారు మీ భార్య డైరెక్ట్ గా పోయి ఆఫీసులోకి వెళ్ళిపోతే దానికి చట్టం మీద, దానికి నో పోలీస్, దానికి నో కేసు. కానీ మేమేదో ఫేస్బుక్ లో మాట్లాడేసాం. అవునా, మేము సవాల్ ఇస్తాం, దమ్ముంటే స్వీకరించు, లేదని నువ్వు నిరూపించు. అంతేగాని మా పైన వ్యక్తిగత దాడులు చేయాలన్నా, మా పైన వ్యక్తిగత విమర్శలు చేయాలంటే భయపడేవాడు ఎవరు సిద్ధంగా లేదు. నేను చెప్తున్నాను, మా కుప్పం నియోజకవర్గంలో మా నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు ఎలా వచ్చేసారో ఒకసారి చూడు భరత్. ఎంఆర్రెడ్డి సర్కిల్ సేమ్ అదే ఎంఆర్రెడ్డి సర్కిల్లో నీ నామినేషన్ వచ్చిన జనాలు ఒకసారి చూడు. ఇదిగో అది ఒకే ఒక ఎంఆర్రెడ్డి సర్కిల్ లోనే 2 ఫోటోలు ఉన్నాయి. మా నామినేషన్ ఉంది, ఇదిగో వైసీపీ నామినేషన్. నువ్వు ఇంత అష్ట కష్టాలు పడి ఇన్ని బాధలు పడ్డా నీకు వచ్చింది సుమారు 5,000 మంది భరత్. నీకు అర్థమైపోయింది, నువ్వు ఎప్పుడో జెండా తీసేసావు. ఇంకా ఇలాంటి కలిపొల్లి మాటలు చెప్పి మా కుటుంబ ప్రజల్ని మోసం చేయాలా, మాయ మాటలు చెప్పాలంటే అది జరగని పని. ఇప్పటికైనా వాస్తవంలో తెలుసుకొని దానికి తగినట్టు దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే మీకు మంచిది, మాకు మంచిది. అంతేగాని లేనిపోయిన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొడితే ఖచ్చితంగా మేము కూడా రెచ్చిపోతాం. మీరు ఏ రూట్ లో వస్తే ఆ రూట్లో మేము కూడా తిరిగి సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పక్క వ్యక్తుల గురించి మాట్లాడావు, ఊడిగం గురించి మాట్లాడావు. నీకంటే ఊడిగం చేసిన వ్యక్తి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తి ఈ కుప్పంలో ఎవరు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ దేశంలోనే అత్యంత విలువైన నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆయన అరెస్ట్ చేస్తే సుమారు 70-80 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, ఆయన గొప్పతనం బయటపడింది. మాకంతా తెలియని గొప్పతనం కూడా మీరు అరెస్ట్ చేస్తే మాకు తెలిసింది. అలాంటిది మీరు అరెస్ట్ చేస్తే మీ పైన కేసులు, మీ గొడవలు, మీరు ఎన్ని గొడవలు చేశారో మీ హిస్టరీ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, అది భరత్ గారు మీరు తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా మనం నామినేషన్కే బయట వ్యక్తిని తీసుకొచ్చావు. ఆ ఓడిపోయి ఎమ్మెల్యే వెంకయ్య తీసుకొచ్చావు. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు. మేము బయట వ్యక్తిని తీసుకురాలేదు. సాక్షాత్తు మా భువనేశ్వర్ మేడం గారు వచ్చేసారు మా నామినేషన్. ఆ విషయంలో ఒకసారి గుర్తుపెట్టుకుని ప్రతి మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించే భరత్, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఒకసారి ఆలోచన చేసి అదే ప్రశ్న ఒకసారి ఎదురు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న అందరూ మీడియా మిత్రుల ముందర మా యూత్ అంతా మాట్లాడారు దీని గురించి. నిన్న నామినేషన్ వేసింది వచ్చి కుప్పంలో భరత్ గారు, ఆయన కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా తెలిసి వచ్చింది 5,000 మంది అనేసి. వీళ్ళు ఎట్లున్నారంటే రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు అంత ఫేక్ ప్రచారాలు, అబద్ధపు మాటలు, ఇవి తప్ప ఇంకేమీ చేయరు. దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక చూడండి, ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్యకి వచ్చిండే క్రౌడ్. ఆ జనసునామిని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో ఏమేశారు, కుప్పంలో జనసునామీ వచ్చినారని చెప్పినారు. అక్కడ వచ్చిండే జనసునామీని ఎత్తుకొచ్చి అక్కడ అదే వీడియోని ఇక్కడ పోస్ట్ చేయాలి. ఇక్కడ జనాలు లేదు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారం చేయాలి తప్ప ఇంకేమి వల్ల కాదు. భరత్ ఆల్రెడీ తెలుసు, ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. మీ పైన కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్ పైన కేసు పెడతాం, మాట్లాడుకుని కేసు పెడతామని. మీరే ఒక అబద్ధ బతుకులు, మీరు చేస్తున్నది అబద్ధాలు, మేము చేస్తున్నది అబద్ధాలు. ఒకసారి ప్రజలకందరికీ తెలుసు. మీకు టైం దగ్గర వచ్చింది కాబట్టి భరత్ గారు మీరు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఈ పేరు ప్రచారాలు మానుకొని ఏమన్నా ప్రజలకు అభివృద్ధి చేసే మార్గం మీద చూసుకోండి. అంతేగాని ఇవంతా మానుకోవాలని కోరుకుంటున్నాను. పేరు పేరు నమస్కారాలు. ఈ కుప్పం నియోజకవర్గంలో భరత్ గారు ఊడి గురించి మాట్లాడారు. అయ్యా భరత్ గారు, మీరు ఊడి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు గెలిపించాము, 8 సార్లు లక్ష ఓట్ల మెజార్టీ గెలిపిస్తాము. నువ్వు
ఏదో అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల పేరు చెప్పుకున్న నామినేట్ పోస్ట్గా తీసుకొచ్చి ఎమ్మెల్సీ అయిపోయి ఇక్కడ ఉన్న వనరులే దోచి ఈ జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊడికి చేశావు నువ్వు. అదే మేము చేసింది ఏమంటే ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా స్కూల్ కానీ ఇన్ని రోజులు ఉన్నావు కదా, 5 సంవత్సరాలు ఎక్కడైనా హై స్కూల్ పెట్టావా, ఏమైనా చేసావా, ఊడికి చేశాను అంటున్నావు కదా, నీకైనా ఊడికి చేసింది ఎవరు లే. ఒక కమ్యూనిటీని ఎత్తుకోపోయి పెద్దరెడ్డి కాళ్ళు కింద పెట్టి ఊడికి చేసింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు భరత్ అనేసి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గంగమ్మ గుడి దగ్గర ఒట్టే చెప్పావు కదా, గంగమ్మ గుడి దగ్గర మేము అడుగుతున్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అఫీషియల్ అకౌంట్లో వీడియో పెట్టావు కదా, ఆ వీడియో తిరిగా గంగమ్మ గుడి దగ్గర ఒట్టేసి చెప్పు ఈ వీడియో కుప్పంది కాదు అనేసి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ నీకు సవాల్ ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ. భయపడే వాళ్ళంతా ఇక్కడ ఎవరు లేదు. ఇదేదో ఒక కథ ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ల. నీకు ఎందుకని అంత కడుపు పంట? కుప్పం నియోజకవర్గంలో నువ్వేమైనా చేసింటే ప్రజలు చెప్పుకొని ఓటు అడుక్కో, అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము కేసులు పెట్టేస్తాము భయం పెట్టేస్తామంటే నీ కర్తవ్యం 20 రోజుల తర్వాత మేము చూపిస్తాం. గత 5 సంవత్సరాలకి కుప్పం నియోజకవర్గంలో ఏమేమి దౌర్జన్యంగా చేసి ఎంతమందిని భౌతికంగా దాడి చేశావు నువ్వు చేసిన అక్రమ అరాచకాలను మేము అడిగితే భౌతిక దాడులు చేపించావు. నీకు ముసలాం పండుగ 20 రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ సర్ది పెట్టుకో. నువ్వు కుప్పంలో ఉంటే తరిమి కొట్టే వాళ్ళు దగ్గరలో ఉంది, అది కూడా వన్యకులు చచ్చే కమ్యూనిటీ వాళ్ళు మేమే తరిమి కొట్టాం నిన్నే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎత్తుకోపోయి పెద్దరెడ్డికి బానిసగా కాళ్ళ కింద పెట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు కుప్పం నేర్చుకుని వన్యకులు చత్ర సంబంధించిన వాళ్ళు దాదాపు 50-60 మంది డాక్టర్లు చదువుకున్నాము, ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్నాము. నీ వల్ల ఎవరైనా ఒకరు చదువుకున్నారా? నీ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయారు, మొత్తానికి బానిస అయిపోయారు. నీ వల్ల ఏమైనా అవుతే దమ్ముంటే నా పేరు మురళి, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏదైనా మంచి పని కమ్యూనిటీకి నేను చేసినాను దమ్ముంటే నువ్వు నాకు చెప్పాలని ఒప్పుకుంటానా? నీకు దమ్ముంటే చెప్పు చూస్తాం.